హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు న్యూస్ 360. కూటమి బలపరిచిన శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా గొండు శంకర్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల్లో మమేకమవుతున్నారు. ప్రచారం ఎలా సాగుతోంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం శంకర్ గారు. ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఏ గల్లీ వెళ్ళినా, ఏ వీధి వెళ్ళినా, ఏ ఇంటి గడప దొక్కినా తిలకం దిద్ది హారతలు ఇచ్చి పూలదండలతో వెల్కమ్ పలికి సాలువాలు వేసి చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ప్రజలకి ఒక యువకుడు మార్పు కావాలని ఈ నియోజకవర్గం ప్రజలు 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు. అది నారా చంద్రబాబు నాయుడు గారు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అలాగే మా లోకేష్ అన్న గారు కలిసి పార్టీ బాలిట్ న్యూరో నిర్ణయం మేరకు యువతకి ఇస్తామని చెప్పి, అలాగే కూటమిని ఒప్పించి నాకు కూటమి అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడంతో ఇక్కడ హర్షాతిరేకం తెలుపుతున్నారు మా నియోజకవర్గం ప్రజలు. అందుకే ఏ ఊరు వెళ్ళినా, ఏ వాడ వెళ్ళినా నన్ను బ్రహ్మరథం పడుతున్నారు. సో ఇది నాకు గెలుపు, నాకు శుభసూచకమని. అంటే నిజంగా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? 100% మార్పు కోరుకుంటున్నారు. ఇంకా ఈ ప్రభుత్వానికి భయపడి వీళ్ళు కేసులు, దాడులు, విధ్వంసకర చర్యలు ఉంటాయని కొంతమంది బయటికి చెప్పట్లేదు. నాకు తెలిసి ఈవేళ నోటిఫికేషన్ వచ్చింది కనుక ఇక్కడ నుండి ప్రజలకు ఇంకా ఫ్రీ అవుతారు, రిలాక్స్ అవుతారు. మీకు దగ్గరకు వచ్చే కొద్ది పూర్తిగా బయటపడిపోతారు. బయట పడపోయినప్పటికి కూడా ఓటు ద్వారా వాళ్ళ నిర్ణయం ఏంటో చూపించే రోజులు దగ్గరకు వచ్చేసాయి. ఎప్పుడెప్పుడా ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ శ్రీకాకుళంలో మీకు ఆపోజిట్గా అపర మేధావి ఉన్నాడు, అపర చాణక్యుడు ఉన్నారు. ఆయన మోటుకునే శక్తి మీకుందా? అపర మేధావి, అపర చాణక్యుడు, బలవంతుడు ఇవన్నీ చెప్పి ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు మేధావికి వయసుతో సంబంధం ఏంటి నాకు చెప్పండి. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్సు, టాపర్సు, వాళ్ళందరూ చిన్నపిల్లలు, మనకంటే చిన్నపిల్లలు ఇప్పుడు మంచి ప్యాకేజీలతో పెద్ద పెద్ద నాసా లాంటి సంస్థలు సైంటిస్టులుగా వెళ్ళారు. దానికి వయసుతో సంబంధమా? ఇక చాణక్యతనం అనేది అంటే అది దానికి వయసు అవసరమా? నేను అనేది ఏంటంటే బలవంతుడనంటే ఇప్పుడు నేనే యుక్త వయసులో ఉన్నాను, నేనే ఇంకా బలవంతుడిని, హుషారుగా ఎక్కడికైనా పరిగెట్టగలను, ఏదైనా చేయగలను. నేను అనేది ఏంటంటే ప్రజా సమస్యల పట్ల, నియోజకవర్గంలో ఉండే సమస్యల పట్ల ప్రజలకి ఎటువంటి మేలు చేకూరితే వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలరు, వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు ఎలా అందించాలా, దీనిపైన మనం వాళ్ళకు అందుబాటులో ఎలా ఉండాలా, ప్రజా సమస్యల పట్ల అంకితభావం మనకి ఉందా లేదా, అవగాహన ఉందా లేదా, సమస్యల పట్ల ప్రజాస్వామ్యం పట్ల మనకి గౌరవం ఉందా లేదా అనేది ముఖ్యం. ఇవన్నీ నాకు పుష్కలంగా ఉన్నప్పుడు ఆయన ఒకప్పుడు యుక్త వయసులో సీనియర్లు ధీటైన వ్యక్తులని ఎదుర్కొని వచ్చేవాడే. మీరే చెప్పండి, ఇప్పుడు ఆయన నాకు వద్దు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్తున్నాడు, ఇదే నా లాస్ట్ అంటున్నారు. అలాంటప్పుడు నేను యువతరంలో ఈ జనరేషన్లో నేను ఎమర్జ్ అవ్వడం అనేది కరెక్టా కాదా? నెక్స్ట్ సమాజానికి నేను నాలాంటి వ్యక్తి అవసరమా లేదా? నాకు ఇట్ ఈజ్ మై ప్యాషన్. నాకు సేవ చేయడం అనేది నా ప్యాషన్. నేను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేసే దృక్పథం ఉన్న వ్యక్తిని నన్ను ప్రజలు గౌరవించి, అభిమానించి, నమ్మి నాకు అన్ని రకాలుగా మద్దతు ఇవ్వబట్టే ఈరోజు నాకు కూటమి ద్వారా ఈ సీటు వచ్చింది. సో అలాంటప్పుడు నేను ఎందుకు ఎదుర్కోలేను? ఎందుకు నాకు ప్రజలు ఓట్లు కూడా వేస్తారు. ఎందుకని చంద్రబాబు గారికి అంత నమ్మకం గొండు శంకర్కి ఈ సీట్ ఇచ్చి మరి శ్రీకాకుళంలో నిలబెట్టారు? అంటే ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు మీరు ఆయనకి? 100% తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరవేసి విజయదుందుబి మోగించి చంద్రబాబు నాయుడు గారికి నా రూపంలో గిఫ్ట్ ఇస్తాం. రామ్మోహన్ నాయుడు గారికి కూడా నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. అయితే ఆయనకి ఎందుకు నమ్మకం అంటే నేను చేసే పనులు, ఇక్కడ నియోజకవర్గ ప్రజల మన్నలను నేను పొందానని ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంది. IVRS ద్వారా కూడా నా పైన అభిమానం తెలిపారు. అలాగే మా కుటుంబం 40 సంవత్సరాలుగా పార్టీకి మేము చేస్తున్న సేవలు అంకిత భావంతో, పార్టీయే పరమావధిగా, పార్టీ జెండా మాది ఒకటే,
అవన్నిటిని కలగొలుపుకొని మాకు ఆ గుర్తింపు ఆ నమ్మకాన్ని ఆయన మాకు ఇచ్చారు. మొదటే ఆయన చెప్పడం జరిగింది, లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకొని పార్టీని బలోపేతం చేసుకొని ఉంటారో వాళ్ళని మేమే ఎత్తుక్కొని వాళ్ళ దగ్గరికి వచ్చి పిలిచి సీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది నా బహుశా ఇది నాకు రాష్ట్రంలో అతి తక్కువ మందికి జరిగిన దాంట్లో నేను ఒకడిని అనుకుంటా. నాకు కూడా అదే రీతిలో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు నాకు చేయడం జరిగింది. కానీ ఎవరిని కించపరచడానికో ఎవరిని అగౌరవపరచడం కాదు. ఆయన యువతకి ఇవ్వాలా, బలోపేతం చేయాలా, దాంట్లో మా కుటుంబం నేను అంకిత భావంతో ఉన్నాము. ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాము, ఇతనికి ఇద్దామనే ఉద్దేశంతోనే నాకు ఇవ్వడం జరిగింది. అన్న క్యాంటీన్ విషయానికి వస్తే చాలా చోట్ల భయపడి మూసేయటం జరిగింది, వెనక్కి వెళ్ళటం జరిగింది. కానీ గొండు శంకర్ గారికి ఆ భయం లేదా? ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నారు, అందరు పేదల ఆకలి తీరుస్తున్నారు. నాకు భయం అంటే ప్రజలకు సేవ చేసే ఉద్దేశం మనం ఉన్నాం, ఒక మంచి సేవా దృక్పథంతో ఉన్నాం. దాంట్లోప్పుడు మనకి జైల్లో పెడితే పెట్టని, కేసులు పెడితే పెట్టని, ఏం చేస్తే చేయని. మనం ఒక చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు రోజు నేను ఈ అన్నదాన కార్యక్రమం పెడితే ఎంత స్పందన వచ్చిందంటే ఒక మెతుకు లేదు. అంటే నాకు అప్పుడు అనిపించింది ఎంతమంది పట్టణవాసులు ఆకలితో వచ్చి ఎక్కడి నుండో వచ్చి ఉంటున్నారని. అలాగే 2 ప్లేసులు 7 రోడ్ జంక్షన్, పాత బస్ స్టాండ్ దగ్గర పెట్టాం. అప్పుడు పెడితప్పుడు దానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇది మళ్ళీ మా మానసపుత్రిక, చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అన్నా క్యాంటీన్ మళ్ళీ ఆయన పునరుద్ధరిస్తారని నమ్మకం నాకు ఉంది. ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటిదాకా దీన్ని కొనసాగిద్దామని దృఢ సంకల్పంతో మేము చేస్తాం. ఎందుకంటే మా ఊర్లో మేము గుడి కట్టాము, సంవత్సరానికి కనీసం 6-7 సార్లు అన్నదాన కార్యక్రమం మేము చేస్తాం. అన్నదాన కార్యక్రమం అనేది మాకు రెగ్యులర్. మా ఇంట్లో కూడా రోజుకి 20-25 మంది తినేటట్టు ఉంటుంది. మాకు ఇది కొత్త కాదు. సో ఇది కంటిన్యూ చేద్దాము, ప్రజలకు ఏదో నా వంతు హెల్ప్ చేద్దాము. దీనికి ఏం పెద్ద ఖర్చు అయిపోయిన పరిస్థితి లేదు కనుక నేను ఇది కంటిన్యూ చేశాను. శ్రీకాకుళంలో ఒక కళ అంటూ ఉంటుంది. గొండు శంకర్ గారికి కూడా ఏమైనా కళ ఉందా? శ్రీకాకుళాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? శ్రీకాకుళాన్ని, మా పట్టణాన్ని అందమైన పట్టణంగా, అత్యంత మౌలిక వసతులు కలిగిన కార్పొరేషన్గా చేయాలని నాకు కోరిక. నియోజకవర్గాన్ని కూడా సమస్యలు లేని నియోజకవర్గంగా, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క వలస వెళ్ళే వ్యక్తులు అందరూ కూడా మళ్ళీ ఇక్కడే ఉండి సుఖ సంతోషాలతో కుటుంబంలో ఉండాలి. వాళ్ళకి పారిశ్రామిక వాడలను ఇక్కడ యువతకి ఉద్యోగాల కోసం ఏర్పాటు చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు ఏదో ప్రతి మండలానికి సెంటర్లు పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వర్క్ చేసుకునేటట్టు సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మినీ జట్టీలను ఏర్పాటు చేసి మత్స్యకారులు అందరూ వలస వెళ్లకుండా ఆపాలి. ట్రాఫిక్ సమస్య లేకుండా తీర్చాలి. క్రీడాకారులకు మంచి స్టేడియంస్ అందుబాటులోకి తేవాలి. అలాగే ప్రజలు ఆహ్లాదంగా ఉండడానికి మంచి పార్కులను డెవలప్ చేయాలి. అలాగే రోడ్లన్నీ వెళ్ళి ఎటువంటి యాక్సిడెంట్స్ గురి కాకుండా మంచి రోడ్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేయాలని నాకు ఒక మంచి విజన్ ఉంది. ఆ విజన్తో నేను ముందుకి మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి సహాయంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో నేను ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ అందరికీ సమన్యాయం చేసి అందరినీ సంతోషంగా ఉండేటట్టు చేస్తానని నా నమ్మకం. ముఖ్యంగా యువత చాలా నైరాశ్యంలో ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చూస్తుంటే. అంటే వేరే చుట్టుకు వలసపోవాల్సి వస్తుందని ఇట్లా. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే యువతకి మీరు ఇచ్చే హామీ ఏంటి, భరోసా ఏంటి? యువతకి నేను ఇచ్చే భరోసా ఏంటంటే ప్రతి ఒక్క యువతకి మేము ఆల్రెడీ సూపర్ 6లో పెట్టడం జరిగింది. 20 లక్షల ఉపాధి అవకాశాలను ప్రణాళిక రూపొందించాం. లేనప్పుడు నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా నేను అనేది ఏంటంటే నాకుండే రిలేషన్స్తో మంచి మంచి కంపెనీస్లో జాబులు వేయించడానికి కానీ, అలాగే ఇక్కడికి కంపెనీలు తెప్పించడానికి కోసం చంద్రబాబు నాయుడు గారిని సహకారం అడిగి 1-2 సార్లు ఆయన వద్ద కూర్చొనైనా ఒప్పించైనా ఇక్కడ కియా మోటార్స్ లాంటివి అనంతపురం వచ్చినప్పుడు అలాంటి దాంట్లో మాకు సగం వచ్చిన ఇక్కడ ఒక 10,000-20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగితే ఈ నియోజకవర్గం, ఈ జిల్లా సుభిక్షంగా ఉంటుంది, డెవలప్మెంట్ దిశగా ముందుకు వెళ్తాం కనుక నేను ఆ దిశగా ముందుకెళ్ళి సాధించడానికి కోసం నా సర్వశక్తులు ఒడ్డుతానని తెలియజేసుకుంటున్నాను. జగన్ది ప్రోగ్రెస్, కూటమి నేతలది బోగస్ అంటున్నారు కదా సార్, దానిపై మీ కామెంట్? జగన్ది విధ్వంసం, మాది కన్స్ట్రక్షన్. ఆయనది డిస్ట్రక్షన్, మాది కన్స్ట్రక్షన్.
ఆయన రివర్స్ చెప్తున్నాడు. ఎప్పుడు వాళ్ళకి అవసరం, వాళ్ళ ఉండే నీలి మీడియా, వాళ్ళు ఉండే పేటీఎం బ్యాచ్తో మా మీద అవాకులు చవాకులు పేలడం, మా మీద తప్పుడు ప్రచారం చేయడం వాళ్ళకి ఫస్ట్ నుండి అలవాటే. ఆ అలవాటుని ప్రజలు ఇప్పుడు నమ్మరు. వాళ్ళు అనుభవించేశారు 5 సంవత్సరాల్లో ఏం చేశారు అనేది. ఇంకా ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేకపోయాడు, సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆయన టైం ఇక అయిపోయింది కనుక ఇంకా అతని గురించి మాట్లాడడం కూడా ఇంకా వేస్టే అని నా ఉద్దేశం. రేపటి రోజున మీలాంటి యువత అసెంబ్లీలోకి అడుగు పెడితే ఆ భాషని చక్కదిద్దుతారా, లేక మీరందరూ కూడా మళ్ళీ నీ అమ్మ నీ యొక్క నీ లాంగ్వేజ్ వాడతారా? 100% అలాంటి భాష మేము వాడే ప్రసక్తే లేదు. మా పార్టీ అలాంటిది కాదు, మా నాయకుడు అలాంటి ప్రోత్సహించడు. విషయాల్ని మేము ఎత్తి చూపుతాం, సమస్యలపైన మేము మాట్లాడుతాం, సాధించుకునే దిశగా వెళ్తాం, వాళ్ళ కళ్ళు తెరిపించే దిశగా మాట్లాడుతాం. గతంలో వాళ్ళ బిహేవియర్ని కళ్ళు తెరిపించే దిశగా మాట్లాడుతామే తప్పితే కానీ అలాంటి తప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కానీ అలాంటి రాంగ్ వర్డ్స్ రాంగ్ పదాలు మాట్లాడడం మా తాలూకు పార్టీలో అటువంటి ఉండవు. ముఖ్యంగా మేము అలాంటి చేసే వ్యక్తులం కాదని కూడా తెలియజేస్తాం. 175కి 175 మాదే అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి టీడీపీ కానీ మీ కూటమి తరపున మీరు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 160 పైచీలకు స్థానాలు మేము కూటమి తరపున మేము గెలవడం ఖాయం. అసెంబ్లీ ఎంపీ అయితే మా ఎన్డీఏ కూటమి 400 పైచీలకు సీట్లు గెలుస్తాం. ఇది 100%. అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ముచ్చటగా 3వసారి అవడం తథ్యం. అలాగే ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టి ఎంపీగా వెళ్ళడం తథ్యం. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నరేంద్ర మోడీ గారు కూటమి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీకి వెళ్ళి 160 పైచీలకు స్థానాలు గెలుచుకోవడం తథ్యం. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం తథ్యం. ఎందుకని శ్రీకాకుళం ప్రజలు గొండు శంకర్ని గెలిపించుకోవాలి? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. 40 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయ స్తబ్దత ఏర్పడింది. 2 కుటుంబాలే కంటిన్యూస్గా వచ్చే కనుక కొత్త వారు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు అంటే ఒక యువత కావాలని కోరుకుంటున్నారు. అవన్నీ నేను అర్హతలు నాకు ఉన్నాయి కనుక నాకే ఓటు వేస్తారు, ఓటు వేయాలి, నన్ను గెలిపిస్తారు. ఇంకా ఆయన ఇప్పుడు ఉన్న నా ప్రత్యర్థి మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజర్ మేరకు ఆయన పోటీ చేస్తానని ఆయన ఓటమిని ముందే ఒప్పుకున్నారు. ఆయనే స్వయంగా ప్రకటించాడు, నేను బలవంతంగా ఆయన కోరిక మేరకు పోటీ చేస్తున్నాను, నాకు ఇది చివరి ఎలక్షను, ఇదే నాకు చివరి అవకాశం అని ఆయనే చెప్తున్నారు ఆయన నోటితో. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.